ఉన్న దాంట్లో తృప్తి పొందాలి అని చెప్పే ఒక చక్కటి కథ. ఒక ఊరిలో 4 స్నేహితులు చేరి ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరో పూట పస్తుండేవారు. 4 ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణానది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక జడలు కట్టుకుపోయిన జుట్టుతో ఒక సన్యాసి వీళ్ళ కంటపడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామం చేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికి ఒక జ్యోతిని ఇచ్చి, ఈ జ్యోతిని మీ చేతులలో పెట్టుకొని మీరు హిమాలయ పర్వతాల వైపుకి బయలుదేరి వెళ్ళండి. చేతిలో జ్యోతి ఎక్కడ పడితే అక్కడ భూమిని త్రవ్వండి. ఎక్కడ ఆడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది అని చెప్పాడు. ఆ 4 జ్యోతిని పట్టుకుని హిమాలయ కొండల వైపు జ్యోతి చేతులలోంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా త్రవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ 4 ఒకడు తనకు కావలసింది తీసుకొని దాంతో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోయాడు. మిగిలిన తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారిపడింది. అదో పెద్ద వెండి గని. ఆ 3 ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళిపోయాడు. మిగిలిన 2 ఇంకా ఉత్తమమైనది ఏమన్నా దొరుకుతుందేమోనని బయలుదేరి నడక ప్రారంభించారు. 3వసారి జ్యోతి ఒక చోట పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం. అదో బంగారం గని. 3వ స్నేహితుడు దాంతో బాగా తృప్తి పడ్డాడు. ఇక 4వ వాడు ఇంకా అత్యాశ. మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంత దూరం వచ్చేసరికి ఒక చోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరా తిరుగుతూ ఉంటే అక్కడ ఆగి, ఇదేమిటి నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతోంది అని అడిగాడు. ఆ పెద్ద మనిషి, మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో, తర్వాత కథ చెప్తానన్నాడు. దీనికి 4వ వాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీద పెట్టుకున్నాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. నేను నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకుని ఇంతవరకు వచ్చాను. నేను ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు, దొరికిన వెండితో తృప్తి పడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరా తిరుగుతోంది. నీలాగే నేను ఈ చక్రంలో తలదూర్చాను. ఇటువంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదండి కథ. దొరికిన దాంతో సంతృప్తి చెంది పక్క వాళ్ళ జీవితాలలో అనవసరంగా తలదూర్చకపోతే అంతకన్నా ఆనందమైన జీవితం మరొకటి లేదని ఈ కథ నీతి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.